చిత్తూరు జిల్లాలో రెవెన్యూ అధికారుల అండదండలతో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలాలే కాదు, నివాసం ఉంటున్న ఇళ్లను సైతం వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఐరాల మండలం దేవగిరివారిపల్లిలో నివాసముండే లక్ష్మమ్మ తన ఇంటిని భాస్కర్ నాయుడు అనే వ్యక్తి కబ్జా చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంటి కోసం గత 3 నెలలుగా పోరాటం చేస్తున్న తహసీల్దార్ మహేష్ న్యాయం చేస్తానని చెప్పి చేతులెత్తేసినట్టు తెలిపింది. కబ్జాపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ లక్ష్మమ్మ డిమాండ్ చేశారు. లక్ష్మమ్మ, ఏమి ఇప్పుడు మీ సమస్య ఏమి? ఏం మీ నడుపు కూతురు పేరు ఏం పేరు? పెద్ద కూతురు ఏ ఊరు మీది? పుట్టపాలెం. కాదమ్మా, ఇప్పుడు ఎవరు అక్కడ ఇబ్బంది పెడతా ఉండే వాళ్ళు ఎవరు? ఏం పేరు ఆమె పేరు? లలితమ్మ. ఇంకా ఏంటి ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు? లలితమ్మ, మీ అల్లుడు? అల్లుడు భాస్కర్ నాయుడు. మనవాళ్ళు భాస్కర్ నాయుడుకి ఒక మనవాడు, పెద్ద కొడుకు కూతురు. ఏం పేర్లు వాళ్ళు ఇద్దరు పేరు? మనవాళ్ళు ఇద్దరు పేర్లు? రమేష్. నా దగ్గర లేరు కదా, దూరంగా ఉండాలి. నీ మనవాళ్ళ పేరు పెద్ద